ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరిన్ని పనులతో ఆయన బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన సౌకర్యాలను త్వరగా రప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నిలుస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తానని ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యలను దగ్గరుండి గమనించి వాటిని పరిష్కరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి ఇప్పటికే చాలామంది చేరుతున్న విషయం తెలిసిందే. వారిలో మాజీ మంత్రులు, మాజీ వైసీపీ నాయకులు కూడా చేరుతూ ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా పోసాని అలాగే దువ్వాడ ఇద్దరు చేరుకున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అలాగే జనసేన పార్టీలో చేరికపై పవన్ కళ్యాణ్ గారితో ఇరువురు చర్చించనున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా తాను కమిట్ అయిన సినిమాలు కూడా నటిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతోంది.